మొదటగా మేషరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా 2025 ఉగాది నుంచి మేషరాశి వారి యొక్క పరిస్థితి ప్రతి వ్యవహారంలో కూడా ఏలినాడి శని ప్రారంభమయ్యేటువంటి సంవత్సరం 2025. ఇక మేషరాశి వారికి ఇప్పటివరకు లాభస్థితిలో ఉన్న శనైశ్వరుడు ద్వాదశ స్థానంలోకి రావటం, అంటే 12వ ఇంట్లోకి శనైశ్వరుడు యొక్క మార్పు, ఏలినాడి శని ప్రారంభమవుతోంది మేషరాశి వారికి. ఇప్పటివరకు ఎంతో కష్టపడి పురోభివృద్ధిని సాధించడం కోసం నిరంతర శ్రమ చేసినటువంటి మేషరాశి వారు అహోరాత్రులు ఎంతో కష్టంతో కూడుకుని ముందుకు వస్తున్నారు. మరి ఈ రాశి వారికి 2025 సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది నుంచి, అంటే మార్చి 29 రాత్రి నుంచి ఎప్పుడైతే శనైశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి రావటం, ఈ సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వారికి ఏలినాడి శని ప్రారంభమవుతుంది. ఇక ఉద్యోగస్తులు, నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం కాస్త శ్రమకాలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ శ్రమ ఉన్నప్పటికీ ఫలితం కలిగితే మనం చేసిన దానికి చాలా అనుకూలమైన పరిస్థితి దక్కినట్టుగా, అంటే మంచి ఫలితం దక్కినట్టు. కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వారికి మధ్యమైనటువంటి ఫలం కలుగుతుంది. మరి పూర్తిగా బ్యాడ్ కాదు, పూర్తిగా గుడ్ కాదన్నట్టుగా. మరి రెండో ఇంట్లో బృహస్పతి యొక్క సంచారం 6 మాసాలు చాలా అనుకూలంగా ఉంది 2025 సంవత్సరంలో. అంటే ఒక విధంగా మే 15 వరకు రెండో ఇంట్లో గురుబలం కలిగిన మేషరాశి వారు మే 16వ తారీఖు వరకు మీరు విలువైనటువంటి పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసుకోవచ్చు. అంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ, కొత్తగా మీరు అగ్రిమెంట్స్ చేసుకునేటువంటి వ్యవహారాలు కానీ, భూములు కానీ, స్థలాలు కానీ, గృహ నిర్మాణాలు కానీ, ఇండస్ట్రియల్ కానీ, వ్యాపార సంబంధితమైనటువంటి అగ్రిమెంట్స్ కానీ, కమిట్మెంట్స్ కానీ, ఫైనాన్షియల్గా మీరు చేసేటువంటి కమిట్మెంట్స్ ఏవైనా సరే 2025 మే 15 లోపు మేషరాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. మరి ఈ సంవత్సరం మేషరాశి వారికి వ్యాపార వ్యవహారాల్లో కూడా పురోభివృద్ధిని సాధిస్తారు. అనుకున్న దానికన్నా చాలా చక్కటి ఈ సంవత్సర ఫలితాలు కలుగుతున్నాయి. శనైశ్వరుడు ద్వాదశ రాశిలో వచ్చినప్పటికీ కూడా మీ శ్రమకు, మీ కష్టానికి మంచి ఫలితాలనే మీకు అందించేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు బృహస్పతి యొక్క సంచారం, రెండో ఇంట్లో బృహస్పతి సంచారం మే 16 నుంచి గురువు 3వ స్థానంలోకి రావటం, దీంతోపాటు ఏలినాడి శని ప్రభావంతో కాస్త శ్రమ అత్యధికంగా ఉంటుంది. ప్రయాణాలు అత్యధికంగా చేయవలసిన పరిస్థితులు వస్తాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. విదేశాలకు వెళ్ళేవాళ్ళు, విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశాల్లో స్థిరపడేటువంటి వారు మేషరాశి వారి ముఖ్యంగా ఈ సంవత్సరం మే 16 లోపు అత్యంత శుభప్రదమైన ఫలితాలు అందించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఈ సంవత్సరం విద్యారంగాల వారికి కూడా విశేషమైన ఫలితాలు లాభించే సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీర్ఘ సంచార గ్రహాల్లో ఇటు గురువు కానీ, శనైశ్వరుడు కానీ ఏదైనా ఒక గ్రహం అనుకూల పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారు విశేషమైన శుభ ఫలితాలు, బ్రహ్మాండమైనటువంటి యోగాల్ని పొందగలిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి మధ్యమమైన ఫలితం అనుకున్నప్పటికీ కూడా మేషరాశి వారు ఆశించిన మేరకు శుభ ఫలితాలే పొందుతారు. అయితే ఈ సంవత్సరం వ్యాపార రంగాలు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు, ఫైనాన్స్, ట్రావెల్స్, ట్రాన్స్పోర్ట్, మరి ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, కన్స్ట్రక్షన్ సైడు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు ముఖ్యంగా మొదటి 6 మాసాల్లో మీ ప్రయత్నానికి, మీ శ్రమకు, మీ కష్టానికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ శ్రమను గుర్తిస్తారు. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకున్నటువంటి వ్యవహారాల్లో మీ చేతికి అందుబాటులోకి అన్నీ రావటం, నూతన అవకాశాలని దక్కించుకునేటువంటి సంవత్సరంగా 2020 చెప్పుకోవచ్చు. కాబట్టి వ్యాపార రంగాల వారికి చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. గత నుంచి ఉన్న రుణ సంబంధిత, ధన సంబంధితమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే మనం కొంతవరకు ఉపశమనాన్ని పొందడానికి మొదటి 6 మాసాలు విశేష ఫలితాలు కలుగుతాయి. మరి పూర్వభాగం అంతా చాలా బాగుంది, తర్వాత 6 మాసాల పరిస్థితి ఏమిటి? ఇక మేషరాశి వారికి మే 16 తర్వాత నుంచి 2026 మార్చి వరకు మనం చూసుకున్నట్లయితే తర్వాత 6 మాసాలు మధ్యమైన ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక విధంగా
ఈ అదృష్టంతో మనం ఇచ్చిన కమిట్మెంట్స్, మనం చేసేటువంటి వ్యవహారాల్లో మన శ్రమ, మన కష్టానికి మంచి ఫలితాలే కలుగుతాయి తర్వాత కూడా. కాబట్టి తర్వాత 6 మాసాల్లో మీ ప్రయత్నానికి, మీ శ్రమకు దైవబలాన్ని మీరు తోడు చేసుకోండి, కొంత గ్రహశాంతి చేసుకోండి. మనం ఎవరికైనా రుణ సమస్యలు ఉండేటువంటి వారికి శీఘ్రంగా రుణ విమోచన జరుగుతుంది, మనోభీష్టాలు సిద్ధిస్తాయి. గృహ నిర్మాణాలు చేయవలసినటువంటి సంకల్పం ఉన్న వారికి గృహాలు నిర్మిస్తారు. కొత్తగా గృహం కట్టుకునే వారికి శీఘ్రంగా పని అయ్యేటువంటి సంవత్సరంగా 2020 చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్త్రీలకు దీర్ఘ సంబంధితమైన అనారోగ్య సూచనలు ఏవైతే ఉంటాయో వాటి రీత్యా ఉపశమనాన్ని పొందే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు కానీ, లాంగ్ టర్మ్ డిసీజెస్ కానీ, స్కిన్కు సంబంధించి హెల్త్ సంబంధితమైన సమస్యలు ఇచ్చి ఉపశమనం పొందుతారు మేషరాశి వారు. ఇక ముఖ్యంగా మేషరాశి వారికి విద్యార్థులకు ప్రోత్సాహకరమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అందుకని ఈ సంవత్సరం మొత్తంలో కూడా మేషరాశి వారు విద్యార్థులు మేధా దక్షిణామూర్తిని పట్టుకోండి. ఏ పనిలో అయినా విజయం సాధించుకుంటారు. ఇక వృత్తి వ్యాపారాల వారు శనైశ్వరుడి నుంచి ఉపశమనాన్ని పొందడం కోసం మేషరాశి వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. 2025 ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన, మన్యు సూక్త పారాయణ. ఇక కోర్టు సమస్యలు, ఇబ్బందులు, కుటుంబంలో అరిష్టాలు, కష్టాల్లో ఉండేటువంటి వారికి మన్యు పాశుపతం అనేటువంటి పరిహారాన్ని చేసుకోవటం 2025 మేషరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం విద్యారంగాలు బాగుంది, ఉపాధి రంగాలకి అవకాశాలు దక్కుతాయి, చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. వ్యవసాయం, భూములు 2 రకాల పంటలు యోగించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగాల్లో పనిచేసేటువంటి వారికి 2 పంటలు సానుకూలంగా యోగిస్తాయి. ముఖ్యంగా ఎరుపు రంగు విత్తనాలు, మిర్చి వ్యాపారం కానీ, గోధుమలు కానీ, కందులు కానీ ఇలాంటి వ్యాపారాలు, అపరధాన్యాలు చేసేవారికి కూడా ఈ సంవత్సరం సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నలుపుతో వ్యాపారం చేసేవారు, అంటే ఈ ఐరన్ మీద, ఆయిల్ మీద, ఆటోమొబైల్ మీద, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ మీద, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మీద ఇన్వెస్ట్ చేసేటువంటి వారు, అలాగే నల్ల నువ్వులు కానీ, మినువులు కానీ, అపరధాన్యాలు కానీ చేసేటువంటి వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో, అంటే పెట్టుబడుల విషయాల్లో తక్కువగా పెట్టుకోండి. ఆశించిన మేరకు శుభఫలితాలు కలిగినప్పటికీ కూడా కొంత నష్టాలు తగ్గేటువంటి అవకాశం 2025 మనం చాలా వరకు చూసుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం సినీ కళారంగాల వారికి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. మొదటి 6 మాసాల్లో శుభప్రదమైన సంవత్సరంగా 2025 చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ముఖ్యంగా దీర్ఘ సంబంధితమైనటువంటి లాంగ్ టర్మ్ కోర్సులు తీసుకునేటువంటి వారు, వ్యవహారం MBBS కానీ, FRCS కానీ, మరి ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి చేసేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం చాలా ప్రోత్సాహకరంగా ఉండే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మేషరాశి వారు చక్కగా శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. సంతానార్థులకు సంతానం కలుగుతుంది. అన్యోన్య దాంపత్యంలో వచ్చేటువంటి సమస్యలు ఏలినాటి శని ప్రారంభంలో అనవసర కష్టాలు కొని తెచ్చుకోకుండా ఈ సంవత్సరం శనైశ్వరుని ఆరాధన వల్ల కుటుంబంలో సఖ్యత, అన్యోన్య దాంపత్యం, వివాహార్థులకు వివాహం జరుగుతుంది. అన్నదమ్ములు, ఆస్తి సంబంధితమైన వ్యవహారాల్లో చాలా ప్రోత్సాహకరంగా ఈ సంవత్సరం కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. ధర్మ ప్రవర్తన పెరుగుతుంది. అన్ని విషయాల్లో ఒక సానుకూలంగా, ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా మేషరాశి వారికి 2025 విశ్వావసు అనేటువంటి సంవత్సరం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా మేషరాశి వారికి మనం చెప్పుకోవచ్చు.